పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల పెందుర్తి మండలం పెదగాడి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన గ్రామంలో 53 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నీటిపల్లి మహేష్ ఆధ్వర్యంలో కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదగాడి గ్రామం జనసేన పార్టీకి కంచుకోటగా పనిచేసిందని, ఇలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే నేడు 53 లక్షల రూపాయలతో నిర్మించుకున్న రోడ్లు, పెనగాడి మీదుగా జాతీయ రహదారికి నిర్మిస్తున్న రోడ్లతో ఈ గ్రామానికి అనుసంధానం చేస్తున్నామన్నారు. అనంతరం పెందుర్తి వెలుగు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఎంతగానో ప్రయోజనం చేకూరుతాయని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెదగాడి గ్రామంలో జరిగిన అభివృద్ధి ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకున్నాం. 53 లక్షలతో ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్ నుంచి లోపలికి R&B రోడ్డు కానీ ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. మరి దీంతో పాటు ఏదైతే భవిష్యత్తులో ఇక్కడ చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయో 53 లక్షలు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. కొన్ని జలజీవన మిషన్ ద్వారా ఎక్కడైతే ఇంకా ఇంటింటికి పైప్ లైన్లు కానీ, ట్యాంక్ నుంచి కనెక్షన్లు కానీ, పైప్ లైన్ వర్క్ కూడా కొంత ఫండ్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు ఈ ఊరికి కళ్యాణ మండపం ఇవ్వబోతా ఉన్నాం. ఇతరత్ర ఎస్సీ కాలనీకి ఓ బరేల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కానీ, రజకులకి ఓ దోబీఖానా కానీ, బీసీ కాలనీకి ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో 6 నెలల లోపు ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పి మాటిచ్చాం. ఈ గ్రామ అభివృద్ధికి ఇక్కడ చూపిస్తున్న స్థానిక నాయకత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ వేదిక ద్వారా వారికి మాటిచ్చాం. భవిష్యత్తులో అన్ని గ్రామాలు కూడా ఎక్కడా కూడా మౌలిక వసతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా కమిటెడ్గా ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ సరి చేస్తామని చెప్పి కూడా మాటిస్తాం. గ్రామంలో ఉండాలి, వార్డుల్లో కానీ. మరి ఈ గ్రామంలో ఆ నాయకత్వం ఉంది కాబట్టి మా ఎక్స్ సర్పంచ్ అప్పలరాజు అవ్వచ్చు, మా ఎంపీటీసీ అప్పలరాజు అవ్వచ్చు, ముఖ్యంగా మా మహేష్ అవ్వచ్చు, మా వార్డు అధ్యక్షుడు ఎక్కడున్నాడు, వార్డు అధ్యక్షుడు వార్డు సారీ మండలం కాదు, గ్రామ అధ్యక్షుడు. ఫ్లెక్సీలోనే కనపడతావా, పైన కనపడవా? ఇంకా గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా నా వెంటపడి నాతో చేయించుకున్నందుకు, నాకు మీకు మంచిపోయేది వచ్చే కార్యక్రమాలు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సరే, చేసినవి ఎప్పుడు కూడా గతం. ఇంకా మీరు అడిగినట్లో ఇంపార్టెంట్వి అంటే నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించినవి మీరు అడిగిన వాటర్ ట్యాంక్ కానీ, జలజీవన్ మిషన్ల తాలూకా పైప్ లైన్లు ఏమైనా పెండింగ్ ఉంటే అవి కానీ, అలాగే కళ్యాణ మండపం కానీ, ఆర్ఓ ప్లాంట్ కానీ, ఎస్సీ కాలనీకి కాంపౌండ్ వాళ్ళు కానీ, దోబీఖానా కానీ, ఇవన్నీ కూడా 6 నెలలు తిరగకుండా ఇస్తానని చెప్పి నేను మీకు మాటిస్తాను. కళ్యాణ మండపానికి ఒక 50 లక్షలు ఇస్తాను ఎంపీ గ్రాంట్ నుంచి. RWS నుంచి నిధులు వస్తున్నాయి. మీకు వాటర్ ట్యాంక్ కానీ నిన్ననే సుధాకర్ రాజును శేఖర్కి చెప్పాను, వాటర్ ట్యాంకులు ఎవరు కావాలన్నా పెట్టుకుంటా ఉన్నాం. ఆల్రెడీ 53 లక్షలు వాటర్ ట్యాంక్ గ్రాంట్ కూడా వచ్చిందని మా అధికారి చెప్తా ఉన్నారు. టెండర్లో ఉంది అది. అలాగే
ఒక 50 లక్షలు కళ్యాణ మండపం ఇస్తా అన్నాను. ధోబీఖానాకి మా ఎంఆర్ఓ గారు ఎక్కడ, ఆయన ఏదో బిజీగా ఉన్నాడు, ఆయన పనులు ఆయన ఉన్నాడు. అర్జెంటుగా ధోబీఖానాకు ఒక జాగా చూడాలి ఎంఆర్ఓ గారు. ధోబీఖానాకి జాగా చూస్తే ఇమీడియట్గా ధోబీఖానాకి నిధులు కూడా ఇస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. ఆరో ప్లాంట్ అనేది నీకు వారం రోజులు ఎంపీ గారు ఎన్నైనా ఇస్తున్నారు, ఆల్రెడీ పెట్టుంటారు. పెట్టకపోతే మన ఆఫీస్లో సురేష్. నమస్కారం. డిఆర్డిఏ ఆధ్వర్యంలో మహిళలకు మేలు జరిగే కార్యక్రమాలు, మా మహిళా సమాఖ్య పెందుర్తి మండలానికి మేలు జరిగే కార్యక్రమం ఈరోజు జరగబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పక్షపాతి, పొదుపు సంఘాల ఆరాధ్యుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ, మేము ఒక ఇంటి స్థలం ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, ఏ స్కీమ్ ఇచ్చినా మహిళ పేరున ఇస్తూ, మహిళలు కూడా సమాజంలో తలెత్తు తిరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా ఇంటిని నడిపించే మహిళ గౌరవం పొందాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఆనాడు ఏదైతే ఈ పొదుపు సంఘాలు ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మహిళల్ని ముందు పెట్టే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మహిళా రైతులకి ఒక ట్రాక్టర్ కానీ, దానికి సంబంధిత పనిముట్లు కానీ, ట్రాక్టర్ ట్యాలీ కానీ, రొటవేటర్ కానీ, పవర్ వేడర్ కానీ, దీన్ని షెడ్ కానీ ఇచ్చి మహిళా రైతులకే 15 లక్షల రూపాయల వర్త్ ఈ పనిముట్లు మహిళా రైతులకే ఇచ్చి, వాళ్ళనే రైతువారీ కార్యక్రమాలకి వాళ్ళే ఒక డ్రైవర్ని పెట్టుకుని తిప్పుకుని ఆ సమైక్య లబ్ధి పొందాలన్న ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మా పీడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు తీసుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా మా పీడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మహిళలకు కూడా మేము హామీ ఇచ్చాం, మీరు ఎక్కడా నష్టపోకుండా, ఎక్కడా మీ ట్రాక్టరు పని లేకుండా ఆగకుండా, ఈ మండలంలో ఏ రైతు ట్రాక్టర్ బుక్ చేసుకున్నా ఫస్ట్ ప్రయారిటీ మీది, ఖాళీ లేకపోతేనే బయటికి వెళ్ళాలనేది కూడా చెప్తాం. మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉంటా. మీరందరూ బాగుండాలి. ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్లు అయిన మీరు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఎప్పుడు ముందుండే మహిళలు, మహిళా అభిమానం సొరగొనకపోతే ఎవ్వరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళల్ని పెద్దపీట వేస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీ పీడీ గారితో పాటు మేము కానీ, నేను కానీ, మా మండల ఎంపీపీ కానీ, మా సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటాం. సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను.